హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కొంచెం సెన్సిటివ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే మగవారికి వరి బీజం ఎందుకు వస్తుంది, దానికి కారణాలు ఏ విధంగా ఉంటాయి, సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అసలు ఇది ఏ ఏజ్ నుంచి మగవారికి వస్తుంది, దీనికి గుడ్ ఫుడ్స్ ఏంటి, ట్రీట్మెంట్స్ ఏంటి చూద్దాం. వరి బీజం అంటే ఏమిటి? దీనిని వెరికోసిల్ అని అంటారు. వృషకణాలు అంటే టెస్టికల్స్లో ఉన్న రక్తనాళాలు అంటే వెయిన్స్ వృద్ధి చెందటం లేదా ఉబ్బటం వలన వచ్చే వ్యాధిని వెరికోసిల్ అని అంటారు. ఇది సాధారణంగా లెఫ్ట్ సైడ్ అంటే ఎడం వైపు వృషణంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు వెరికోసిల్ రావడానికి కాజెస్ చూద్దాం. ఫస్ట్ది రక్తనాళాల వాల్వులు బలహీనం అవ్వటం వలన, అలాగే వీటి పనితీరు తగ్గించి రక్తం సరిగ్గా ప్రవహించక ఉబ్బుతుంది. ఇంకా దీర్ఘకాలం నిలబడటం లేదా కూర్చోవడం వలన కూడా వస్తుంది. ఇంకా భారీగా బరువులు ఎత్తడం వలన, ఇంకా కిడ్నీ లేదా అబ్డామినల్లో రక్తపోటు పెరగటం వలన, అలాగే వంశపారపర్యం వలన అంటే జెనెటిక్ టెండెన్సీ వలన కూడా వస్తుంది. ఇంకా వయసుతో వచ్చిన నాళాల బలహీనత వలన కూడా వస్తుంది. ఇప్పుడు వెరికోసిల్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. టెస్టికల్స్ దగ్గర ఉబ్బిన నాళాలు లేదా గజ్జలలా కనిపించుతుంది. ఇంకా నొప్పి లేదా లాగుతున్నట్లుగా ఉండే అనుభూతి ఉంటుంది. టెస్టికల్స్ దగ్గర భారంగా అనిపిస్తుంది. ఇంకా దీర్ఘకాలం నిలబడి ఉండగా నొప్పి అనేది ఎక్కువగా వస్తుంది. కొన్నిసార్లు సంతానోత్పత్తి సమస్యలు వస్తాయి. దీనిని ఇన్ఫెర్టిలిటీ అని అంటారు. ఇప్పుడు వెరికోసిల్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ చూద్దాం. స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది. దీనిని లో స్పర్మ్ కౌంట్ అని అంటారు. అలాగే స్పర్మ్ నాణ్యత తగ్గుతుంది. ఇంకా టెస్టికల్స్ దగ్గర టెంపరేచర్ అనేది పెరుగుతుంది. సంతానలేమి, దీనిని మేల్ ఇన్ఫెర్టిలిటీ అని అంటారు. ఈ వెరికోసిల్ అనేది వయసు పరంగా ఎక్కువగా 15 నుంచి 25 సంవత్సరాల వయసు మధ్య ఉన్న యువకులు లాంటి యంగ్స్టర్స్లో మాత్రమే ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ఏజ్లో ఎందుకు కనిపిస్తుంది అంటే, ఈ ఏజ్ వాళ్ళకి బాడీలోని బ్లడ్ సర్క్యులేషన్ వేగంగా మారుతుండటం, వృద్ధి చెందుతుండటం వలన రక్తనాళాలపై స్ట్రెస్ అనేది పెరుగుతుంది. 15 నుంచి 20 సంవత్సరాల ఏజ్లో పుబర్టీ దశలో వృషకణాల అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి రక్త ప్రసరణ పెరగటం వలన వెయిన్స్ అంటే రక్తనాళాలు బలహీనంగా ఉండి వంకరలు పడతాయి. అలాగే 30 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్న వారికి కూడా వస్తుంది కొందరికి, కానీ ఇది చాలా అరుదుగా వస్తుంది. అలాగే సాధారణంగా ఈ వెరికోసిల్ అనేది ఎక్కువగా 15 నుంచి 25 ఉన్న మగవారిలో మాత్రమే కనిపిస్తుంది. చిన్న ఏజ్లో దీనిని గుర్తిస్తే సులభంగా దీనిని నియంత్రించవచ్చు. అలాగే ఈ వెరికోసిల్ రాకుండా ఉండటానికి ప్రికాషన్స్ ఏంటో అంటే జాగ్రత్తలు చూద్దాం. ఎక్కువగా బరువులు ఎత్తడం వలన పొత్తికడుపులో ఒత్తిడి పెరిగి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగదు. ఇంకా జిమ్లో ఎక్కువగా బరువులు ఎత్తే వ్యాయామాలు కూడా తగ్గించాలి. అలాగే దీర్ఘకాలం నిలబడటం లేదా కూర్చోవటం వంటివి తగ్గించుకోవాలి. ఇంకా చాలాసేపు ఒకే స్థితిలో ఉండటం వలన బ్లడ్ దిగువ భాగంలో నిలుస్తుంది. ప్రతి 30 or 40 మినిట్స్కి లేచి కొంచెం నడవాలి. ఇంకా బాడీ వెయిట్ని నియంత్రణలో ఉంచుకోవాలి. అధిక బరువు అంటే ఒబెసిటీ వలన రక్తనాళాలపై స్ట్రెస్ అనేది పెరుగుతుంది. ఇంకా ఆల్కహాల్, స్మోకింగ్ని కూడా కంప్లీట్గా మానేయాలి. ఇవి బ్లడ్ సర్క్యులేషన్ని దెబ్బతీసి నాళాల బలహీనతకు కారణమవుతాయి. ఇంకా టెస్టికల్స్కి ఉష్ణోగ్రత అంటే టెంపరేచర్ పెరగకుండా చూసుకోవాలి. అంటే హాట్ వాటర్తో ఎక్కువగా స్నానాలు చేయడం మానేయాలి. ఇంకా ఇన్నర్ వేర్స్ కూడా కాటన్ అండ్ లూజెంట్స్ని ధరించాలి. ఇప్పుడు ప్రివెన్షన్ ఎక్సర్సైజెస్ ఏంటో చూద్దాం. ఈ వెరికోసిల్స్కి వాకింగ్ డైలీ అట్లీస్ట్ 30 మినిట్స్ చేయాలి. అలాగే బ్రిస్క్ వాకింగ్స్ చేయడం వలన బ్లడ్ సర్క్యులేషన్ని మెరుగుపరుస్తుంది. అలాగే యోగాసనాలు బ్లడ్ సర్క్యులేషన్ని సరిచేస్తాయి. టెస్టికల్స్ వద్ద స్ట్రెస్ని తగ్గిస్తాయి. ఇప్పుడు శలభాసనం అంటే ఇది లోకట్స్ పోజ్. ఇది ఏ విధంగా అంటే టెస్టికల్స్ ఏరియాలో బ్లడ్ సర్క్యులేషన్ని ఈ ఆసనం మెరుగుపరుస్తుంది. సర్వాంగాసనం షోల్డర్ స్టాండ్. ఈ ఆసనం బ్లడ్ పై భాగానికి వెళ్ళేలా చేసి దిగువ భాగాన ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే విపరీతకరణి అంటే గోడకి కాళ్ళు ఆనించి పడుకోవడం ద్వారా టెస్టికల్స్ ఏరియా దగ్గర చల్లగా ఉంచుతుంది. ఇంకా పశ్చిమోత్తాసనం. ఈ ఆసనం అబ్డామిన్ మరియు టెస్టికల్స్ వద్ద బ్లడ్ సర్క్యులేషన్ని సరిచేస్తుంది. ఇంకా
కేగెల్ వ్యాయామాలు. కేగెల్ వ్యాయామాలు అంటే పెల్విస్ ఫ్లోర్ నరాలను బలపరుస్తాయి. అలాగే వెరికోసెల్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వారికి ఈ కేగెల్ వ్యాయామాలు చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు 15 నుంచి 25 సంవత్సరాల మధ్యలో మొదటి దశలో మాత్రమే ఉబ్బిన నాళాలు కనిపిస్తాయి ఈ ఏజ్లో వస్తే. అలాగే 30 to 40 ఏజ్లో ఇది వస్తే బ్లడ్ సర్క్యులేషన్లో చేంజెస్ వల్ల సంతానోత్పత్తిలో సమస్యలను గుర్తిస్తారు. అలాగే 50+ ఏజ్లో ఇది చాలా అరుదుగా వస్తుంది ఈ ఏజ్లో, కానీ ఇది పొత్తి కడుపులో నాళాల సమస్యల వలన వస్తుంది. ఎక్కువగా వ్యాయామాలు యువకులకు మాత్రమే ఇది ఎక్కువగా వస్తుంది. అంటే యంగ్స్టర్స్ అంటే 15 to 25 మధ్య ఉన్న వారికి మాత్రమే ఎక్కువగా ఈ వెరికోసెల్ అనేది వస్తుంది. అలాగే దీనికి సరైన ఆహారం, వ్యాయామం, అలాగే ముందుగా వైద్య పరీక్షలు ఇవన్నీ కూడా మనం కంప్లీట్గా గుర్తించగలిగితే మనం దీనిని నియంత్రించుకోవచ్చు. ఇప్పుడు ఈ వెరికోసెల్స్కి గుడ్ ఫుడ్స్ అంటే బ్లడ్ సర్క్యులేషన్కి గుడ్ ఫుడ్స్ ఏంటో చూద్దాం. ద్రాక్ష, బ్లూబెర్రీస్, దానిమ్మ, బీట్రూట్ వీటిలో విటమిన్ సి ఉన్న ఫుడ్స్ ఇవి. అలాగే కమలా పండ్లు, నిమ్మకాయలు, కివి వీటిలో జింక్ ఉంటుంది. ఇంకా బాదం, పంప్కిన్ సీడ్స్, ఎగ్స్ వీటిలో ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇంకా ఫిష్, ఫ్లాక్స్ సీడ్స్, అలాగే వాల్నట్స్, ఇంకా వాటర్ తగినంత తాగాలి. అండ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కూడా కంప్లీట్గా మానేయాలి. ఇప్పుడు వెరికోసెల్కి ట్రీట్మెంట్స్ ఏంటో చూద్దాం. డాక్టర్ సూచనతో జాక్ స్ట్రాప్ అంటే సపోర్టివ్ ఎన్నర్వేర్స్ని ధరించాలి. అలాగే నిలబడే సమయాన్ని కూడా ఎక్కువగా తగ్గించాలి. ఇంకా టెస్టికల్స్ దగ్గర కూల్ కాంప్లెక్స్ పెట్టుకోవచ్చు. అలాగే సివియర్ వెరికోసెల్ అంటే సర్జరీ అంటే వెరికోసెలెక్టమీ లేదా లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా నాళాలను సరిచేస్తారు. అలాగే ఎంబలోజేషన్ అంటే చిన్న క్యాథెటర్ ద్వారా నాళాలు మూసివేస్తారు. ఈ వెరికోసెల్ అనేది చాలామందికి మగవారిలో సాధారణంగా కనిపించే చిన్న సమస్య, కానీ దీనిని నిర్లక్ష్యం చేస్తే ఇది సంతానోత్పత్తి సమస్యలకు దారితీస్తుంది. అలాగే సమయానికి దీనిని గుర్తించి యూరాలజిస్ట్ లేదా ఆండ్రాలజిస్ట్ వద్ద టెస్టులు చేయించుకోవడం చాలా అవసరం.